లేదు. అవును. సో ఇదివరకు మీకు వేరుశనగ తీసే ముందు చూసేసరికి ఆకు నిండా మచ్చలు ఇలా ఈ రకంగా కనపడేది. కానీ ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు మీరు బాగా వాడడం వల్ల భూమిలో మీకు ఎక్కడే కానీ తెగులు అనేది లేకుండా ఆరోగ్యంగా పంట అంటే పెరిగే 2 వారాల ముందు కూడా మీకు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఈ తేడా మీరు గమనించారా? గమనించాము. అది మనం ఎక్కువ అది మామూలుగా పెస్టిసైడ్స్ అవి ఎక్కువ యూజ్ చేసేసరికి ఈ మచ్చ రావడాలు, ఆకు ఎండిపోవడాలు ఎక్కువ జరిగేది. ఈ ప్రతిభ వాళ్ళని చూసుకుంటే ఏది కావాలనో అదే కరెక్ట్గా యూజ్ అయిపోతుంది మనకి దాంట్లో. ఈ కోకోలి కానీ పొడిమి కానీ మిగతా ఎనీ ఐటెం తీసుకున్నా కూడా మనకు చాలా ఈ మొక్కకు ఏది కావాలా అనే దాన్ని బట్టి అది కరెక్ట్గా దానికే మనము మందు యూజ్ చేస్తే కనుక అది కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే ఏ పైరుకి ఏ మొక్కకి మనం ఏ దశలో ఎంత అందివ్వాలో ఆ ప్రకారము మేము అన్నపూర్ణ అగ్రి స్పేస్లో సమాచారం ఇస్తున్నాం కాబట్టి అదే ప్రకారము మీరు ప్రతిభ బయోటెక్ వారి అవని, పొడమి, కోకోలి ఇలాంటి ఈ సేంద్రియ ఎరువులు ఇవన్నీ వాడటము, న్యూట్రియంట్స్ వాడటము ఇవన్నీ చేయడం వల్ల మీకు మంచి లాభాలు వస్తున్నాయని మీరు నమ్ముతున్నారు అన్నమాట. ఖచ్చితంగా. సో ఇలా ప్రతి రైతు సోదరులు కూడా కేవలం రసాయనిక ఎరువుల మీద ఆధారపడకుండా పెట్టుబడి మొత్తాన్ని బస్తాల కొనేసి యూరియా, డిఏపీలు ఇవన్నీ మోతాదుకు మించి వాడటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మనము జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు వీటి మోతాదును పెంచుకొని రసాయనిక ఎరువుల మోతాదును తగ్గించుకొని అవి ఎంత వాడాలో అంతవరకే కేజీలలో వాడుకొని మనము జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు పెంచుకుంటూ పోయే కొద్దీ మన నేల బాగుపడుతుంది. అదే ప్రకారము మనకు తర్వాత కూడా ఏ పంట వేసినా కూడా మనకు ఎటువంటి తెగులు లేకుండా నాణ్యంగా అధిక దిగుబడులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా మహదేవరెడ్డి గారు, లక్ష్మీరెడ్డి గారు, వీరు తర్వాత పక్కన చౌడేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వీరు కూడా సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వీటిని వాడడం మొదలుపెట్టారు. సో చౌడేశ్వరరెడ్డి గారు మీరు చెప్పండి, అంటే మీకు కూడా ఇదివరకు పూర్తిగా రసాయనిక ఎరువులు, రసాయనిక మందులు వాడుతున్న ఆధారపడి చేసినప్పుడు వ్యవసాయము, ఇప్పుడు సేంద్రియ ఎరువులు పెంచుకొని రసాయనిక ఎరువులు తగ్గించుకోవడం వల్ల చేస్తున్న వ్యవసాయ విధానానికి మీరు తేడా గమనించారా? గమనించాను. ఎందుకంటే ఆరోగ్యంగా పైరు బాగా చాలా రోజులు మనం అనుకునే టైం 130, 140 రోజులు, 120 రోజులు, 140 రోజుల వరకు ఉండే కానీ చెట్టు బాగా పచ్చగా మచ్చ తెగులు కాకుండా అవటం బాగుంటుంది. రెండోది మాకు ముఖ్యంగా గుడలేచి ఎక్కువ పసుపచ్చ ఆకులు తొందరగా వచ్చేసి ఈ పసుపచ్చ ఆకులు రాకుండా మాకు ఈ మందుల న్యూట్రియంట్స్ రాకుండా చాలా రోజులు అయిపోవడానికి అవుటర్ వస్తుంది, పంట కూడా పెరగడానికి అవకాశం. పశువర్ణం రాకుండా కారణం ఏంటంటే కనుక నేలలో ఉదజని స్థాయి అనేది ఉంటుంది. దాన్ని మీరు కోకోలి వేయడం వల్ల అది ఎప్పుడు మెయింటైన్ అవుతుంటుంది అన్నమాట. అంటే ఆ ఉదజని స్థాయి 6.5 నుంచి 7.5 మధ్య ఉండాలి మన నేలలో. మనం ఊరికే రసాయనిక ఎరువులు వాడుకుంటూ పోతే ఏమవుతుందంటే అది పెరుగుతూ పోతుంటుంది. ప్లస్ అధికంగా వర్షం వచ్చినప్పుడు ఒక్కసారిగా pH లెవెల్ పడిపోతుంది. అందుకే ఈ కోకోలి వాడిన పొలాల్లో మీరు అధికంగా వర్షం వచ్చింటే మీరు ఆకంత పశువర్ణంలోకి మారిపోతుంది. కానీ మీరు కోకోలి వాడున్నారు కాబట్టి pH మెయింటైన్ అవుతుంది. pH అంటే ఉదజని స్థాయి అనేది మెయింటైన్ అవ్వడం వల్ల, న్యూట్రలైజ్ అవ్వడం వల్ల మీకు పసుపు వర్ణం అనేది రాకుండా ఇప్పటికీ ఇంకా మంచిగా ఆకుపచ్చ రంగులోనే పైరు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అందువల్లనే మీరు ఈ అవని, పొడమి, ఈ కోకోలి ఇలాంటి సేంద్రియ ఎరువులు వీటి మీద మీరు దృష్టి పెట్టడం వల్ల మీ నేలలో మార్పు వచ్చి దాంట్లో ఏ పైరు వేసినా సరే ఖచ్చితంగా ఏ దశలో ఎలా ఉండాలో అలా ఉంటుంది అనమాట. పైరు ఎన్ని రోజులు పైరు ఉండాలో అన్ని రోజులు. ఏం చేసినామంటే మీ సలహా మేరకు గొర్రెతో భూమిని కూడా ఎత్తినాం సార్. జూకా, కొక్కోలి భూమిలో వేసినాం సార్. ఇది మెగ్నీషియము ఇవి వేసిన వల్ల కూడా మాకు పైన స్ప్రే చేసే కాడికి మాకు భూమిలో వేసినందుకే ఎక్కువ రోజులు నిలవండి పంట కూడా ఎప్పుడు స్లో సృష్టి ధర్మం ప్రకారము ఏదైనా మొక్క భూమి నుంచే తీసుకుంటుంది అన్నమాట.